బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు. పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి 2015-16, 2016-17, 2017-18, ఇంకా బామ్మ 2018-19, 2019-20, 20-21, 21-22, 22-23, 23-24 ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు, 2023-24 కూడా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన ఆలోచనలనంటే, ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది, మళ్ళీ జగన్ ఇవన్నీ చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు, ఈసారి బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్లో ఎక్కడో ఒక చోటు అయితే పెట్టాలి కదా, ఎక్కడో ఒక చోటు తెలుస్తుంది కదా. కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లోతులేకపోవాల్సి వచ్చింది. లోతులేకపోయి వాల్యూమ్ 5 బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్ట్స్, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం.